డీటెయిల్ చూస్తే మంత్రి నారా లోకేష్ చొరవతో ఏపీ వాసులు నేపాల్ నుంచి విశాఖ చేరుకున్నారు. ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో 145 మంది కాఠ్మండు విమానం నుండి విశాఖ చేరుకున్నారు. వీలో ఉత్తరాంధ్రకు చెందిన వారు 105 మంది కాగా ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాలకు చెందిన 40 మంది ఉన్నారు. కాసేపట్లో ప్రత్యేక విమానం విశాఖ నుంచి రేణిగుంట బయలుదేరనుంది. కూటమి ప్రభుత్వం ఏపీ వాసులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రత్యేక బస్సులు, కారులో గమ్యస్థానాలకు చేర్చనున్నారు అధికారులు. మొత్తానికి తెలుగు వారిని సురక్షితంగా విశాఖ అయితే చేర్చుతున్నారు. మంత్రి నారా లోకేష్ చొరవతోటి అక్కడ ఉన్నటువంటి ఆ నేపాల్ అధికారులతో మాట్లాడి మొత్తానికి అక్కడ చిక్కున్నటువంటి 144 మంది ఆంధ్ర ప్రజలను అయితే మాత్రం విశాఖ వచ్చినట్లు తెలుస్తుంది. ఇక ముఖ్యంగా అక్కడ బస్ సర్వీస్ అవ్వచ్చు, కార్లు ఏర్పాటు చేసి అధికారులు వాళ్ళ గమ్యస్థానాలకు వాళ్ళ ఇంటి వద్దకే చేరుస్తున్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా. దీనిపై మా ఇన్పుట్ ఎడిటర్ వాసు మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వాసు, అది ఇప్పుడే మొత్తం కూడా ఇమిగ్రేషన్ పూర్తి చేసుకుని బయటికి రావడం జరిగింది. వాళ్ళందరూ చాలా ఉద్వేగపడుతూనే ఉన్నారు. ఎందుకంటే కనీసం బయటికి వస్తామా, రాగలమా లేదా అనే పరిస్థితి నుంచి ప్రభుత్వం కాపాడింది మమ్మల్ని. ప్రభుత్వం చొరవ చూపకపోతే మాత్రం మా ప్రాణాలు పోయాను కూడా. మహిళలు అత్యధికంగా ఉత్తరాంధ్ర నుంచి వెళ్ళిన వాళ్ళు మహిళలు అత్యధికంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్రైమ్ మినిస్టర్ కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి అనిపించింది. వాళ్ళు ప్రాణాలు అరచేతో పెట్టుకుని బయటకు వచ్చాయని చెప్తున్నారు. ఎందుకంటే 3 రోజుల పాటు తామంతా కూడా అక్కడ ప్రత్యక్షంగా పరిస్థితులను చూసాము. భయపడిపోయి హోటల్లో దాక్కోవడం జరిగింది. మొత్తం షట్టర్లు దింపేసి హోటల్ దాక్కోవడం జరిగింది. టాక్సీ డ్రైవర్ కూడా మమ్మల్ని కాపాడారు. లేకపోతే మేము తిరిగి వచ్చేవాళ్ళం కదా అని కూడా వాళ్ళందరూ కూడా మహిళలు చాలా మంది కూడా ప్రైమ్ లైన్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు, ఆక్రమణ వ్యక్తం చేసే పరిస్థితి అనిపించింది. మొత్తానికి మొత్తం 144 మందిలో 40 మంది తిరుపతి పంపించే ఏర్పాటు చేశారు. మిగిలిన 104 మంది కూడా బయటకు రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఎంపీ భరత్తో పాటు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, వంశీకృష్ణ యాదవ్ తదితరులు, కలెక్టర్లు అందరూ కూడా రిసీవ్ చేసుకుని వాళ్ళందరూ కూడా ఏర్పాట్లను చేసి తిరిగి వాళ్ళ గమ్యస్థానాలకు వారు ఎవరెవరు ఎక్కడికి వెళ్ళాలి అందరూ కూడా ఆ జిల్లాల వారీగా డివైడ్ చేసి వాళ్ళందరూ కూడా పంపించి ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు మొత్తం ఎయిర్పోర్ట్ కి అయితే భారీ ఎత్తున వాళ్ళ బంధువులు అయితేనే అందరూ చేరుకున్నారు. ఒక ఉద్వేగమైన వాతావరణం. ఎందుకంటే గతంలో మనం చూసాం, కాశ్మీర్ సంఘటన చూసాం. ఈ సంఘటన నేపథ్యంలో వాళ్ళ కుటుంబ సభ్యులైతే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లోకేష్ కలవ చేసుకోకపోతే మా తల్లిదండ్రులు కానీ మా సోదరులు కానీ బయటకు వచ్చేవారు కాదని కూడా వాళ్ళందరూ ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి. ఏదైనా కూడా వాళ్ళందరూ సురక్షితంగా విశాఖ చేరుకున్నారు. వీళ్ళందరూ కూడా ప్రస్తుతం దాదాపు 200 పైచిలుకు మంది అయితే మాత్రం నేపాల్ లో చిక్కున్నారు. అక్కడ రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అక్కడ ప్రధాని ఓలీ కూడా రాజీనామా చేశారు, దేశం విడిచి వెళ్ళినట్లు తెలుస్తుంది. మరోపక్క తెలుగువారైతే అక్కడ అలజడి చెలరేగటంతో తెలుగువారైతే మాత్రం బిక్కుబిక్కుమంటున్న నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవచ్చు, మరోపక్క మంత్రి నారా లోకేష్ చొరవతో అయితే మాత్రం అధికారులు ఏర్పాటు చేసి ఇంకా ఎంతమంది అక్కడ నేపాల్లో ఉన్నట్లు తెలుస్తోంది వాసు? దాదాపు 217 మందిని గుర్తించడం జరిగింది. ప్రాథమికంగా గుర్తించడం జరిగింది. అని వీళ్ళకి అందిన సమాచారం ప్రకారం ఆయా ప్రాంతాల్లో 12 ప్రాంతాల్లో దాదాపు 217 మందిని గుర్తించడం జరిగింది. అందులో ప్రస్తుతం 144 మంది మాత్రం రావడం జరిగింది. మిగిలిన వాళ్ళు ఎయిర్పోర్ట్ చేరుకోపోవడం లేకపోతే మీరు చెప్పిన సమాచారం అందుకోపోవడం జరిగింది. వాళ్ళు కూడా సురక్షితంగా చేర్చేందుకు అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే దాదాపు 217 మంది తెలుగు రాష్ట్ర ఏపీకి చెందినటువంటి వాళ్ళలో 215 మంది 104 మంది రావడం జరిగింది. వీళ్ళలో తిరుపతి 40 మంది వెళ్ళడం జరిగింది. ఇక్కడ 104 మంది ఉత్తరాంధ్ర వాసు అయితేనే, పక్క గోదావరి జిల్లా వాసు అయితే పక్క అనకాపల్లి ఎన్ని చెందిన ప్రాంతాలు వచ్చే రావడం జరిగింది. మరికొందరు మిగిలిన వాళ్ళు కూడా ఇతర ప్రాంతాలు పంపించి ఏర్పాటు చేస్తారు. అక్కడ చిక్కుపోయిన వాళ్ళు కూడా తిరిగి తీసుకొచ్చేందుకు వీళ్ళ ద్వారా సమాచారం తీసుకుని వాళ్ళు ఏ హోటల్ ఉన్నారు, ఎక్కడున్నారు నెంబర్ తీసుకుని ప్రభుత్వం సేకరిస్తుంది. పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేకంగా చొరవ చూపడం జరిగింది. ఇందులో భాగంగా వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. కూటమి ప్రభుత్వానికి యావత్తు డిప్యూటీ సీఎం మొత్తం మంత్రి లోకేష్ అందరూ కూడా చొరవ తీసుకుని వాళ్ళు బతికించారు, తీసుకొచ్చారని చెప్తున్నారు. మిగిలిన వాళ్ళు కూడా చిక్కుతున్న వాళ్ళు కూడా తీసుకోవడం వాళ్ళకు పోయే పరిస్థితి కనిపిస్తున్నారు. అది రైట్. థ్యాంక్ యూ వాసు.
మొత్తానికి నేపాల్ నుంచి అయితే మాత్రం 144 మంది తెలుగు వారిని అయితే మాత్రం సురక్షితంగా విశాఖ చేర్చారు. మరోపక్క వాళ్ళ ఇంటి దగ్గరే చేర్చే ఏర్పాట్లు చేస్తున్నారు అక్కడ అధికారులు. మొత్తానికి మంత్రి నారా లోకేష్ అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చర్యలు ఫలించాయనుకోవచ్చు. మరోపక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడైతే దేశాల్లో చిక్కున్నటువంటి తెలుగు వారిపై అయితే మాత్రం ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తున్నట్లు తెలుస్తుంది. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ, చెప్పండి, రేణిగుంట విమానాశ్రయానికి అక్కడ చేరుకునే అవకాశాలు విశాఖ నుంచి ఫ్లైట్ బయలుదేరనున్నట్టు తెలుస్తుంది. ఏంటి మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి రవివర్మ? ఎస్ రవి, నేపాల్లో చిక్కుకున్నటువంటి తెలుగు వారిని రాష్ట్రానికి రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు అయితే చేపట్టింది. కాసేపటి క్రితమే విశాఖపట్నంలో దాదాపు 100 మందిని అక్కడైతే దింపారు. అయితే మిగతా వాటిలో ఉన్నటువంటి 44 మందిని రేణిగుంట విమానాశ్రయానికి తీసుకొచ్చేందుకు అక్కడి నుంచి బయలుదేరినట్టుగా సమాచారం అయితే అందింది. అంటే దేశంలో ఎక్కడైనా కూడా తెలుగు వారి పరిస్థితి ఇబ్బందికరంగా ఉందని చెప్పి నెలకొన్నట్టుగా సమాచారం తెలిసిన వెంటనే రాష్ట్ర మంత్రి నారా లోకేష్ స్పందిస్తున్నారు. ఆ మేరకు స్పందించి చర్యలు అయితే చేపడుతూ వస్తున్నారు. ఇప్పుడు మనం చూడొచ్చు, నేపాల్లో జరిగినటువంటి ఘటన నేపథ్యంలో కూడా ఇవాళ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ స్పందించి అన్ని రకాల చర్యలు అయితే చేపడుతున్నారు. ఈ చర్యల్లో భాగంగానే మనం విశాఖపట్నంలో దిగినటువంటి కొంతమంది దిగారు. ఇప్పుడు తిరుపతికి అయితే మరి కొంతమంది వస్తున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే మనతో పాటు ఉన్నారు, వారిని అడిగి తెలుసు. సార్, ఇప్పుడు నేపాల్ నుంచి ఇక్కడ ఎంతమంది వస్తున్నారు, ఏంటి, వారికి ఎలాంటి సదుపాయాలు కల్పిస్తున్నారు ఏంటి సార్? ఈరోజు గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారి చొరవతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సూచన మేరకు నేపాల్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారందరినీ కూడా తరలిస్తున్నారు. తిరుపతి విమానాశ్రయానికి మరికొద్దిసేపట్లో 40 మంది వివిధ ప్రాంతాల నుంచి, ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వెళ్ళినటువంటి 62 మందిని వైజాగ్ తీసుకురావడం జరిగింది. దాంట్లో 40 మంది ఇక్కడికి తిరుపతి ఎయిర్పోర్ట్కు చేరుకోబోతున్నారు. వారందరినీ కూడా ఇక్కడ నుంచి ప్రత్యేక కార్లు పెట్టి వారి ప్రాంతానికి తరలించడం జరుగుతుంది. మీరు చూస్తున్నారు, ఈ రాష్ట్రంలో బాధ్యత కలిగినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే ఎలా ఉంటుంది, బలాదూర్గా ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే ఎలా ఉంటుందని ఇప్పటికీ కూడా కనీసం నేపాల్లో విధ్వంసకరమైనటువంటి ఘటనలు జరుగుతున్నాయి. ఈ ప్రాంతం నుంచి వెళ్ళినటువంటి వందలాది మంది అక్కడ చిక్కుకున్నారు. ఆ చిక్కుకున్న వారి పరిస్థితి ఎలా ఉంది, ఆ దయనీయమైనటువంటి ఘటనల్లో మన వారి ప్రాణాలకు కానీ లేకపోతే మన వారికి ఏదైనా ఇబ్బందులు జరిగితే పరిస్థితి ఏంటి అని కనీసం వాళ్ళెత్తు మాట్లాడినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తగుదనమ్మా అని ఇతరత్ర డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగు వారందరూ కూడా నారా లోకేష్ బాబు గారు చేసినటువంటి ఈ మంచి పనిని కీర్తిస్తున్నారు. ఆపదలో ఉన్నప్పుడు, అంటే అధికారంలో ఉన్నామా ప్రతిపక్షంలో ఉన్నామా అని కాదు, ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూడా వరదల్లో చిక్కుకున్నటువంటి వారి కోసం అప్పట్లో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా చొరవ చూపడమే కాకుండా 10 మందిని చేర్చి వారి దగ్గర నుంచి ఆర్థిక సహాయం తీసుకుని కూడా వారందరినీ కూడా స్వస్థలాలకు చేర్చినటువంటి సందర్భాన్ని ఈ రాష్ట్రం మర్చిపోలేదు. అదే సమయంలో మళ్ళీ ఇప్పుడు అదే నాయకత్వంతో, అదే చొరవతో నారా లోకేష్ బాబు గారు ప్రమాదంలో ఉన్నటువంటి వారందరినీ కూడా సురక్షితంగా వారి ప్రాంతాలకి తరలించడం కోసం తీవ్రమైనటువంటి శ్రమ చేయడం జరిగింది. అటు నేపాల్లో ఉన్నటువంటి వారితో చర్చించడంతో పాటుగా భారత ప్రభుత్వంతో చర్చించి ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతతో, అంటే జవాబుదారీతనంతో ఈరోజు వారందరినీ కూడా చేరుస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వారికి ప్రాణానికి, మానానికి, ధనానికి ప్రతి హామీ ఇది కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం అని మరొకసారి స్పష్టం చేశారు. ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలు కొనియాడుతున్నటువంటి సమయంలో ప్రమాదంలో ఉన్నటువంటి వారిని సేఫ్గా తీసుకురావడంతో మరొక్కసారి ఈ రాష్ట్ర ప్రజానీకమే కాదు, యావత్ భారత ప్రజానీకం అంతా కూడా లోకేష్ బాబు యొక్క చొరవని, లోకేష్ బాబు యొక్క పనితీరును చూసి ప్రశంసిస్తున్నారు. ప్రధానంగా ఇవాళ రాష్ట్రంలో, అంటే ప్రపంచంలో ఏ దేశంలో కూడా తెలుగు వారు ఇబ్బందుల్లో ఉన్నారంటే నారా లోకేష్ గారు ముందు స్పందిస్తున్నారు. ఇలాంటి స్పందన విధానాన్ని ఎలా భావించాలి సార్? అంటే నాయకత్వం లక్షణం అండి. నాయకుడు అనే వ్యక్తి ఇంట్లో పొనుకొనేసి రాజకీయం చేయాలి, ప్రజలను పాలించాలంటే కుదరదండి. రాజకీయ లక్షణం ప్రకారం ప్రజలకి కష్ట సుఖాల్లో ఉండేటప్పుడు ఆదుకునేవాడే నాయకుడు అండి. అది ఈరోజు మా నారా లోకేష్ బాబు గారికి చెందుతుందండి. నిన్న మీరు చూసుంటారు, సూపర్ 6 సూపర్ హిట్ ప్రోగ్రామ్ కూడా అంత పెద్ద సుమారు 4 లక్షల నుంచి 5 లక్షల నుంచి ప్రజానీకం ప్రోగ్రామ్ కూడా
ఆయన ఉండే ఈ మా ఆంధ్ర ప్రజలు, ఆంధ్రానికి సంబంధించిన ప్రజలు ఇంపార్టెంట్ అని కూడా క్యాన్సిల్ చేసుకుని ఇమీడియట్ మార్నింగ్ 9 గంటలకంతా కమాండ్ కంట్రోల్లో పోయి కూర్చొని ఏ విధంగా పరిష్కారం చేసేది అనేది ఇది ఒక నిదర్శనం అండి. ఇది ప్రధానంగా ముఖ్యంగా రాష్ట్రంలో నెలకొన్నటువంటి తెలుగువారి ఎక్కడ ఇబ్బందుల్లో ఉన్నా వారిని వెంటనే తీసుకొచ్చి అన్ని రకాల చర్యలు అయితే చేపడుతూ వస్తున్నారు. ప్రభుత్వం కూడా ఆ విధంగా స్పందిస్తూ ఉంది. అందుకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు అయితే చేపట్టింది. ఇప్పుడు అధికారులు కూడా ఉన్నారు. సార్, ఇక్కడ మీరు ఎంతమంది అధికారులు, ఏంటి ప్రభుత్వం మీకు ఎలాంటి దిశానిర్దేశం చేసిందని భావించాలి? గౌరవ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మా యొక్క రవాణా శాఖ కమిషనర్ శ్రీ మనీష్ కుమార్ సిన్హా గారు వారు మమ్మల్ని అందరినీ కూడా ఆదేశించి స్పష్టంగా వారు చెప్పడం జరిగింది. వారు చెప్పిన ఆదేశాల ప్రకారము దాదాపుగా 40 మంది ప్రయాణికులు అంటే తిరుపతికి వస్తున్నారు. వారంతా కూడా విశాఖపట్నం నుంచి ఇక్కడికి రానున్నారు. ఆ ప్రయాణికుల్లో 40 మంది వివిధ ప్రాంతాలు, అన్నమయ్య జిల్లా నుంచి ఒక 3, అట్లాగే కడప నుంచి 19 మంది, అలాగే తిరుపతి నుంచి 9 మంది, అలాగే నంద్యాల నుంచి ప్రధానంగా ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం దిశానిర్దేశం చేసిన మేరకు అధికారులందరూ కూడా చర్యలు చేపట్టారు. తదనుగుణంగా అంటే నేపాల్ వచ్చి కొన్ని తెలుగు వారిని స్వగ్రామాన్ని తరలించేందుకు అన్ని రకాల చర్యలు అయితే చేపట్టారని చెప్పి అధికారులు